గాయ్స్ ఇది చూడండి, నేషనల్ ఆమ్లం ఎంత పెద్దదో, ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా పెద్దది కదా. కంపెనీకి వెళ్తుంటే దారిలో కనిపించింది, మా కంపెనీ పక్కనే ఉంది. గాయస్ కంపెనీలోకి రాగానే ఫస్ట్ మా పని ఏంటనేసి అంటే బకెట్స్ అన్ని క్లీన్ చేసుకొని పెయింట్స్ రెడీ చేయడం అనమాట. పెయింట్స్ రెడీ చేస్తే ఈసారి పెయింట్ కొట్టడానికి వెళ్ళాలి. ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి. గాయస్ ఈరోజు అయితే వర్క్ చేయడానికి చాలా తక్కువ మంది వచ్చున్నారు. ఎంతమంది తెలుసా? 4 మాత్రమే వచ్చున్నారు. అంటే నేను, మనీష్, ఆశీష్, ఇంకా ఈయన నా అంకల్ ఉన్నారు కదా, నితీష్ అనమాట. మిగతా ఇంకో 2 రాలేదు. చూద్దాం ఈరోజు. అసలు నాకు తెలిసి బ్లాగ్లో అయితే మరీ ఎక్కువ కంటెంట్ అయితే ఏమి ఉండదనేసి అనుకుంటున్నా. మనోడైతే రోలర్ పట్టుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొత్తం కింద ట్యాంక్ మొత్తం కింద కొట్టడానికి. ఆడు చూడండి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా ఏం పని మీద వెళ్తున్నాడో తెలియదు. వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా సేఫ్టీ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తారు చూడండి. మీకు తెలియకపోతే నేర్చుకోవచ్చు. ఇక్కడ ఆశీష్ కూడా వేసుకుంటున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. మీరు 2 వైపులో చూడవచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి. ఆయన రిటర్న్ వేసుకున్నాడు అనుకుంటా, మళ్ళీ తీసాడు. ఇంకా అంటే ప్రాపర్గా వేసుకోవాలి సేఫ్టీ బెల్ట్. పైకి ఎక్కేటప్పుడు సేఫ్టీ బెల్ట్ ఉంటేనే మనకి ఏదైనా ప్రాబ్లం అయితే, అంటే స్లిప్ అయినా ఏదైనా అయినా సరే హుక్ ఉంటుంది కాబట్టి హుక్ ద్వారా మనం సేఫ్గా ఉంటాం అన్నమాట. ఇదిగో ఇలా దాపాలి, ఫస్ట్ ఇలా కట్టుకోవాలన్నమాట. ఆ హుక్స్లో కనిపిస్తుంది కదా, ఇదిగో ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఇది కాళ్ళకి, అండ్ ఇక్కడ కూడా ఉంది కదా, ఇది కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. అది అబ్బాయి పెడుతున్నాడు, ఇలా పెట్టుకోవాలి. అతనిది అయితే అయిపోయింది, అతను వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న హుక్కు తీయడానికి చూడండి వాడు ఎన్ని తంటాలు పడుతున్నాడు. ఒక్క స్టెప్ పైకి ఎక్కి తీసేస్తే అయిపోయింది కదా. చూడాడు ఎన్ని రకాల నాటకాలు చేస్తున్నాడు. ఒక్క స్టెప్ జస్ట్ పైకి ఎక్కితే అయిపోయింది అంతే. స్కూల్లోనే ఆణిముత్యాలు ఉంటారు కదా, స్కూల్లో మాత్రమే కాదు ఇక్కడ కూడా వర్క్ ప్లేస్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు. అది ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఇది రెడీ చేశాడు, సెట్ అవ్వట్లేదు, బెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు పైకి ఎక్కడానికి. ఎక్కాడు. ఇంకా అది ఏం లేదు, జస్ట్ ఒక్క స్టెప్. ఇదిగో అయిపోయింది. ఈరోజు వీళ్ళ డ్యూటీ ఏంటంటే, ఇదిగో ఇక్కడ మీకు వైట్గా ప్రైమర్ కొట్టింది కనిపిస్తుంది కదా, ఇది ఏంటనేసి అంటే మెజర్మెంట్కి సంబంధించింది అనమాట. ట్యాంక్లో ఎంత వాటర్ ఉన్నాయో తెలుసుకోవడానికి దీనికి వీళ్ళు పెయింట్ కొట్టాలి. వీళ్ళ డ్యూటీ అదే ఈరోజు. మనోడు పైకి ఎక్కుతూ ఉన్నాడు. గైస్ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు అయితే బ్లాక్ పట్టున్నారు. ఇదిగో బ్లాక్ కలర్ కొడుతున్నారు, ఇదంతా పట్టీలాగా. గైస్ ఈరోజు వర్క్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. లాస్ట్ ఫైనల్గా ఒక ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలి, మా కంపెనీ గ్రూప్లో పెడితే అయిపోయింది ఈరోజు డ్యూటీ. గైస్ నైట్ టైం పవర్ అయితే లేదు పూర్తిగా. మా బిల్డింగ్లో మొత్తం చీకటిగా ఉంది చూడండి. యాక్చువల్లీ మా రూమ్లో అయితే ఇందాక కరెంట్ కట్ అయ్యేటప్పుడు పూర్తిగా లైట్స్ కూడా వెలగలేదు, ఆగిపోయింది. గాయస్ మాకు ఇక్కడ పవర్ లేదు, వాళ్ళేమో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరు బాధలు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ పవర్ లేదు. ఇటు తిప్పాను కెమెరా, మళ్ళీ ఇటు తిప్పాను, అయిపోయింది అనుకుంటా. ఛార్జ్ కూడా లేదు, 15% ఛార్జింగ్ ఉంది.